గైస్, వెల్కమ్ టు షైన్ శైలు వ్లాగ్స్. నా వ్లాగ్ చూసినాం, నా వ్లాగ్ చూసే వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి గైస్. నేను మీ దగ్గరికి వెళ్ళి కోరుకునేది ఇది ఒక్కటే, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఎలా నన్ను ఇన్స్టాలో సపోర్ట్ చేస్తున్నారో అలానే యూట్యూబ్లో కూడా ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేసేయండి. అండ్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే మెమరీస్. అందరికి మెమరీస్ ఉంటాయి. ఒక్కొక్క మెమరీస్ అంటే లైఫ్ లాంగ్ మర్చిపోలేని మెమరీస్ అని ఎందుకంటే అదే మనం మర్చిపోలేని గుర్తులు. అయితే నా మెమరీస్ లో ఏంటిది అని అంటే మా నానమ్మ తాతయ్య. ఈరోజు టాపిక్ ఏంటంటే మా నానమ్మ తాతయ్య గురించి మాట్లాడడానికి వచ్చాను. నానమ్మ తాతయ్య నేను చూడలేదు, వాళ్ళతో నాకు ఏం మెమరీస్ లేవు, జీరో. నేను పుట్టక ముందు నానమ్మ చనిపోయింది, నేను పుట్టినాక 5 months ఏమో తాతయ్య చనిపోయాడు. అయితే వాళ్ళ గురించి నాకు ఏం తెలియదు, వాళ్ళతో నాకు ఏం మెమరీస్ లేవు. అయితే సడన్లీ మా డాడీకి రేషన్ కార్డులో వాళ్ళ ఫోటో, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అంటే ఇక మీకు తెలుసు కదా, పాతకాలంలో ఏదన్నా ఎవరైనా ఫొటోస్లు కావాలంటే రేషన్ కార్డు మీద ఫొటోస్లు ఉండవు. అయితే ఆ ఫొటోస్ త్రూగా ఇట్లా మా నానమ్మ తాతయ్య ఇలా ఉంటారు అని ఆ ఫొటోస్నే నేను చూసాను ఫస్ట్ టైం వాళ్ళని. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఏంటిది అని అంటే దేని గురించి ఇంత సోది ఇంత ల్యాక్ చేస్తుంది అని అనుకోకండి. జస్ట్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి చాలా మెమరీస్ ఉన్నాయి అందరితోని. ఇప్పుడు ఎట్లా అంటే చిన్న చిన్న ఒకేషన్స్ ఉంటేనే ఫుల్ సెల్ఫీస్లు, ఫుల్ ఫొటోస్లు ఎన్ని ఉంటాయి. వాళ్ళ నానమ్మ తాతయ్య రీల్స్లు, వీడియోస్లు అలా ఇలా చాలా. అయితే నాకు అలాంటిది మా నానమ్మ తాతయ్యతో ఏం లేదు, మా అమ్మమ్మ తాతయ్యతో కూడా నాకు లేదు. కానీ నాకు ఒక్కటి ఏంటి అంటే మా అమ్మమ్మ తాతయ్య నేను చూసిన వాళ్ళ ఫేస్ ఇమాజిన్ అంటే నేను చూసిన వాళ్ళని వాళ్ళ గుర్తున్నారు. కానీ వీళ్ళతో జీరో, వీళ్ళతో నాకు ఏం లేదు. ఫోటో చూసే ఈయన మా తాతయ్య ఈయన మా నానమ్మ అన్నట్టు నాకు ఒక గుర్తు. అమ్మమ్మ తాతతో కూడా నాకు ఏం ఫొటోస్ లేవు. కానీ ఏంటిది అని అంటే ఇది ప్రమోషన్ కాదు, ప్రమోషన్ అని ప్లీజ్ అనుకోకండి. కానీ ఇప్పుడు కొన్ని యాప్స్ లో ఎలా ఉన్నాయి అని అంటే ఆ యాప్స్ తో మనం చాలా మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీకు అర్థమైంది, చాట్ జీపీటీ, జెమినీ యాప్. జెమినీ నేను అంత వాడలేదు, జెమినీ గురించి నాకు అంత తెలియదు. కానీ చాట్ జీపీటీ నేను యాప్ చాలా యూజ్ చేశాను. అంతకుముందు చాట్ జీపీటీ ఇన్స్టాల్ అయినప్పుడు మీరు ఫోటో ఎడిటింగ్ చేస్తున్నారు కానీ జాగ్రత్తగా మీ ఫొటోస్ గూగుల్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది ఇది అది అని అన్నీ అనేసరికి నేను ఆ యాప్ భయపడే యాప్ నేను యూజ్ చేయలేదు. మళ్ళీ ఇలాంటి ఏమన్నా అంటే మన మమ్మీ డాడీకి ఎట్లుంటది, అబ్బో గిట్లంట బిడ్డ గట్లంట బిడ్డ ఇదంట బిడ్డ చేయొద్దు అని మా డాడీగా ముందే అలాంటి ఏమన్నా ఇంటనే మా డాడీ స్టార్ట్ అయిపోతాడు. కానీ చాట్ జీపీటీ వల్లనే ఆ ఒక్క రేషన్ కార్డులో దిగిన ఫోటో అది నేను జస్ట్ వాళ్ళని ఎక్కువ ప్రాంప్ట్, ఒక చిన్న ప్రాంప్ట్ తోనే నేను ఒక చిన్న ప్రాంప్ట్ తోనే ఒక మెమరీస్ క్రియేట్ అయిపోయింది. సేమ్ ఎట్లా అంటే నేను మా నానమ్మ తాతయ్యతోనే కూర్చొని వాళ్ళని హక్ చేసుకొని వాళ్ళ మీద చేతేసి ఫోటో దిగినట్టు నాకు క్రియేట్ చేసి ఇచ్చింది తెలుసా. మీకు కూడా ప్రాంప్ట్ కావాలంటే కింద కామెంట్ పెట్టండి. కామెంట్ అంటే నేను మీకు ఆ ప్రాంప్ట్ షేర్ చేసేస్తాను. ప్రాంప్ట్ కూడా ఏం పెద్దది కదా, నార్మల్ ప్రాంప్టే, నేను షేర్ చేసేస్తాను. కానీ నిజంగా చాట్ జీపీటీ వల్ల నేను మా నానమ్మ తాతయ్యతోనే కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్నా. ఒకప్పుడు చాట్ జీపీటీ ఇట్లా అంటే నేను భయపడి యూజ్ చేయని. కానీ ఇప్పుడు నేను చాట్ జీపీటీ యూజ్ చేయండి, నాకు ఏం డౌట్స్ వచ్చినా నాకు ఏం వచ్చినా చాట్ జీపీటీ త్రూగానే నేను అన్ని డౌట్స్ క్లియర్ చేసేసుకుంటున్నాను. అన్ని ఆ చాట్ జీపీటీ చూస్తున్నాను. కానీ ప్రమోషన్ కాదు, నాది జస్ట్ ఒకటి ఏంటిది అంటే మా నాన్నమ్మ తాతయ్యతో నాకు ఒక మెమరీ క్రియేట్ అయింది. ఆ ఫోటో నేను లాస్ట్ వీడియో ఎండింగ్ లో పెడతాను చూడండి. కానీ నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. నేను వాళ్ళ పక్కన కూర్చొని దిగినట్టు నాకు ఫీల్ అనిపించింది. అది నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. లాస్ట్ లో నేను యాడ్ చేసిన ఫొటోస్ లో కూడా ఇందులో క్లిప్ లో యాడ్ చేస్తాను. ఈ రోజుకి వీడియో ఇంతే. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మోస్ట్లీ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ తోనే నేను అంతే. దీనికన్నా ఎక్కువ వెళ్ళే సోది అనుకోకండి. బట్ నేను షేర్ చేయాలనుకున్నా, అందుకని షేర్ చేశాను. బై గైస్.